అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తరువాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు, ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తుంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి, ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి, సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ చేసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లో, ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు కాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివి ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయకపోయి ఇంకో పని చేసి ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimpleastrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు ఏ విధమైన మార్పులు వచ్చాయి, మరి గ్రహాల యొక్క స్థితి వల్ల బాగుపడ్డామా నష్టపడ్డామా అన్ని విషయాలు మీకు ఇప్పుడు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చా. 1 లేదా 2 గ్రహాలు అయితే పర్లేదు, 4-5 గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీనరాశి వాళ్ళకి, అది నా ఆలోచన అంతా కూడా. మీరందరూ కూడా ఆలోచన విధానాల్లో మొండితనం ఉంటుంది. చేయకూడని పనులు చేస్తామంటారు. వద్దయ్యా బాబు అని మీ భార్య చెప్పినా, భర్త చెప్పినా
ఆ రాశి వాళ్ళు వినరు, ఏదో ప్రయోగాలు చేసి దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెగిటివ్ ఆలోచనలు సైలెంట్గా చేసేయటమే అంతా. ఏది ఓపెన్గా చెప్తే కదా మీరందరూ కూడా చెప్పరు. మీనరాశి అంతే. మరి ఈ వారంలో అన్నీ కూడా మీ భార్య లేదా భర్త సలహాతోనే ముందుకెళ్తే మీకు ఆరోగ్యం మంచిది. అన్ని విషయాల్లో ధన ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు, మరి తెలివి బాగుంది. కానీ బంధువులతో గొడవలు, రిలేషన్షిప్లో గొడవలు, మన కింద పనిచేసే వాళ్ళు మనల్ని మోసం చేయటాలు, అన్నీ ఎదురు తిరగటాలు, గురువుని శిష్యుడు ఎదిరించటం అన్నీ కూడా ఏడిచాయి ఈ వారంలో మనకి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా ఇన్ని రోజులు కొనడానికి అస్సలు బాలేదని చెప్పా. ఇప్పుడు బాగుంది అని చెప్పా. గతంలో ఉన్న మైండ్ సెట్ని మార్చుకోండి. ఈ వారంలో మీరు విలువైన వస్తువులు కొంటారు, అమ్ముతారు, లాభాలు బాట పడతారు. తల్లి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, ఏ సమస్య లేదు. పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్లు, వాళ్ళ విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి. అనుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటారు. తెలివైన నిర్ణయాలు కూడా బాగానే తీసుకుంటారు. మీ జాతకరీత్యా ఈ వారంగానే చూసుకుంటే ఆరోగ్యం దగ్గర సూర్యుడు ఎంతో అద్భుతంగా ఉండేవాడు. గతంలో 15, 16వ తారీఖు మారిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనారోగ్యం చూపిస్తున్నాడు, శత్రువుల ప్రాబల్యం చూపిస్తున్నాడు, అప్పుల బెడద ఎక్కువ అవుతుందని చెప్తున్నాడు. మరి ఇంట్లో నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని రోజు చదువుకోవడం మీనరాశి వాళ్ళకు ఎంతో మంచిది. భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు, మిస్అండర్స్టాండింగు, రైట్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అంటే రైట్, అవన్నీ తొలగిపోయినాయి. అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు బాగా కలుసుకుంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ప్రేమతో ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది, ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దల సహకారాలు, ఇటువైపు అమ్మాయి వైపు, అబ్బాయి వైపు అందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారని చెప్పి సంతోషంగా చెప్తున్నా. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు కనకపుష్యరాగాన్ని చూపుడు వేలికి గురువారం నాడు ఆంజనేయ స్వామి కానీ లేదా మీకు నచ్చిన గురువు దత్తాత్రేయ స్వామి గుళ్ళో పూజలో పెట్టి శనగలు ప్రసాదం పంచి గురు మంత్రం చదువుతూ 16 సార్లు ఆ ఉంగరాన్ని చూపుడు వేలికి పెట్టుకోండి. 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తా. పెట్టుకున్న తర్వాత దాన్ని మీ మంత్రం చదవండి, సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది అని చెప్పేసి నేను అందరికీ మీనరాశి వాళ్ళకి మళ్ళీ చెబుతున్నా. ఇది చాలా లాంగ్ టైంలో ఉద్యోగ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నా. ఎంత కష్టపడ్డా ఎవడు గుర్తించడు. మనం ఏదో ఉద్యోగం మారాలన్నా సరిగ్గా లేదు, అలా లేని పని గొడవలు అన్నీ కూడాను. ప్రాబ్లం అంతా బయట ఏం లేదు, మనలో ప్రాబ్లం ఉందని చెప్తున్నా మరోసారి. వ్యాపారంలో బాగా లాభాలు రావాలి అంటే శ్రద్ధగా చేసే వ్యాపారంలో మనసు పెట్టండి. నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు నేను చెప్పిన విధంగా చేసుకుంటారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.